ఆ కోరస్ పాడే అమ్మాయి ఇంటికి వెళ్తున్నట్టున్నాడు. వాడు వాళ్ళకం చూస్తుంటే అమ్మాయికి మంగళం పాడేసేలా ఉన్నాడు రా. ఏమే నువ్వేనా పెద్ద మిస్ వరల్డ్ అనుకుంటున్నావా? ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. నీకు ఇష్టమైతే ఖాళీ నా పేరు చెప్పొచ్చు. అదే నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే కొడతావా? నువ్వేదో ప్రేమతో నా ముఖం మీద విభూతి పెట్టేవనుకున్నానే, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది నువ్వు పెట్టింది పంగ నామం అని. స్విచ్ చేసిన తర్వాత మైకును కూడా 1 2 3 అని టెస్ట్ చేసుకుంటానే. అలాంటిది నువ్వెవరో ఏంటో తెలియకుండా పెళ్లి చేసుకుంటాను చూడు, అదే నేను చేసిన తప్పు. నేను ఇక్కడ ఇంత వాగుతుంటే నువ్వేంటి అటు తిరిగి పోషిస్తున్నావు? తిరిగా ఎంతండి ఇది? 300 అండి. 100 రూపాయలకి ఇస్తారా? మీరెందుకండి అవుతున్నారు? ఏం లేదు, నేను 200కి అడిగితేనే ఆ బుక్ ఇవ్వలేదు. మీరు 100 రూపాయలకి అడుగుతుంటే నవ్వు వచ్చింది. మీకు ఇవ్వకపోవచ్చు, కానీ నా ఫేస్ చూసి ఇవ్వచ్చుగా. అవునవును, ఇస్తాడు, తీసుకోండి. ఫైనల్గా ఎంతకి ఇస్తావో చెప్పవా బాబు? చెప్పానుగా, ఇంకేం తగ్గదు. ఉంచుకో. హలో, ఈ టికెట్ మీదా? అవునండి, నాదే. థ్యాంక్స్ అండి. బుక్ చూస్తూ మర్చిపోయాను. టికెట్ కూడా మర్చిపోయేంత ఇంపార్టెంట్ ఆ బుక్ మీకు? రేపు నా ఎగ్జామ్కి బాగా ఉపయోగపడుతుంది. ఓ ఐఏఎస్ఆ? అయితే ఆ బుక్ తీసుకోవచ్చుగా. తీసుకోవచ్చు, కానీ 300కి తక్కువ ఇవ్వనంటున్నాడే. అయితే 200కి ఇస్తే తీసుకుంటారా మీరు? సరే, ఆ 200 ఇవ్వండి. మీరు 2 నిమిషాలు తీసుకొస్తా. మీరు వెళ్ళి లోపలికి కూర్చోండి, ట్రైన్ బయలుదేరేలోపు నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి మీ బుక్. నేను అంతసేపు అడిగితే ఇవ్వలేదు, మీకెలా ఇచ్చాడు? అదేనండి మన టాలెంట్. దాని సంగతి వదిలేండి. ఈ బుక్ మీకు ఎగ్జామ్లో చాలా ఉపయోగపడుతుంది అన్నారుగా, తొందరగా చదివండి. ఏమండి, అలాగని ఎక్కువసేపు చదవకండి, రేపు మార్నింగ్ ఎగ్జామ్ హాల్లో నిద్రపోతారు. అబే, మీరు పడుకున్నారని బోర్ కొట్టి చదువుతున్నానండి. మిమ్మల్ని చూస్తే బోర్ కొట్టి చదువుతున్నట్టు లేదండి. నేను మీలాగే ఐఏఎస్ ఎగ్జామ్ రాయబోతున్నాను. నేను నమ్మలేకపోతున్నానండి. ఈ విషయం దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరే అన్నారుగా నమ్మలేకపోతున్నాను, అందుకే దాచాను. మా నాన్నగారు కలెక్టర్ ఆఫీస్లో ప్యూన్గా పనిచేసేవాడు. నేను కలెక్టర్ అవుతానంటే అందరూ నవ్వేవారు, ప్యూన్ కొడుకు కలెక్టర్ అవటం ఏంటి అని. అందుకే నేను ఎవరికి చెప్పుకోను. ఐఏఎస్ అంటే నాకు ప్రాణం అండి. నాలాంటి వాడి బుక్ కొనాలంటే ఎంతో కష్టపడాలండి. ఇందాక మీరు ఇదే కంపార్ట్మెంట్లో హైదరాబాద్ వస్తున్నారని తెలుసుకున్నాక, అట్లీస్ట్ మీరు చదివి పడుకున్నాకని చదువుకోవచ్చని మీ దగ్గర ఉన్న 200, నా దగ్గర ఉన్న 100 కలిపి ఈ బుక్ కొన్నాను. ఇప్పుడు మీరు లేచారుగా, మీరు చదువుకోండి. పర్వాలేదు, మీరే చదవండి. ఓకే. ఏమండి, ఏమండి, లేకండి లేకండి. ఏంటండి అలా చూస్తున్నారు? వేరే ఫ్రెష్ డ్రెస్ లో కనిపిస్తుంటే. అదా, ఎగ్జామ్ రాసి ఎలాగో సాయంత్రం బయలుదేరిపోతాం కదా, మళ్ళీ దానికోసం రూము రెంటు, పైగా మన పర్సు కూడా పెద్ద వెయిట్ లేదు, అందుకే ఇక్కడ రెడీ అయిపోయా. సరే, నేను కూడా రెడీ అయ్యి వస్తాను. తొందరగా వెళ్ళండి, స్టేషన్ వచ్చేస్తుంది. అలా సూర్య నాకు పరిచయం అయ్యాడు. మరో అరగంటలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందనగా ఆ రోజు ఎవరో రాజకీయ నాయకుడి హత్య జరగడం వల్ల వాళ్ళ మనుషులు గొడవ చేశారు, బంద్ చేయించారు. దాంతో మా ఎగ్జామ్ మర్నాటికి పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? బయటికి వెళ్ళి ఆలోచిద్దాం, పదండి. సింగిల్ రూమ్ లేదు, ఒకే డబుల్ రూమ్ ఉంది, కావాలా? పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుందాం. సరే ఇవ్వండి. ఇందులో అడ్రస్ రాయండి. రూమ్ 300. 200కి ఇవ్వకూడదు? పర్వాలేదులే.
ఏదోటి లక్కీగా రూమ్ దొరికింది. ఏ ఊరు మంది? వైజాగ్ అండి. ఏ వైజాగ్ లో లాడ్జీలు లేవా? హైదరాబాద్ దాకా వచ్చారు? అయ్యా సార్, మీరు అనుకున్నట్టు మేమేం తప్పు చేయలేదు సార్, చదువుకుంటున్నామండి. ఆహా, అది నీ పెళ్ళామా? లేదు సార్, నా ఫ్రెండ్ అండి. ఫ్రెండా? ఆ. ఫ్రెండో పెళ్ళామో స్టేషన్ లో ఎస్ఐ గారు చెబుతూ అన్నాడు. సార్, సరవయ్యా, సార్, ఆడమంటుండే. మేమేం తప్పు చేయలేదు సార్. మరో పనేం లేదరా మీకు? ఇడియట్స్. ఫ్రెష్ ఏంటి వ్యాపారానికి కొత్త? సార్, మేము ఎగ్జామ్ రాయడానికి వచ్చాం సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ వ్యాపారానికి ఎగ్జామ్ కూడా పెడుతున్నారా? సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారండి. ఆ, నేనే తప్పుగా అనుకుంటున్నాను. ఎగ్జామ్ రాయడానికి అంటే నేను నమ్మాలి. కారణం కొత్తగా చెప్తున్నావు. టెన్షన్ పడుకో సార్. సార్, మేము నిజంగా ఎగ్జామ్ రాయడానికి వచ్చాం సార్, నమ్మండి సార్. సార్, 1 సెకండ్ సార్. సార్, హాల్ టికెట్ అండి. ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. అవునండి. ఐఏఎస్ అవును సార్. నాకే బాస్ అవ్వాలనుకుంటున్నావా? ఇలాంటి దొంగ హాల్ టికెట్స్ ఎన్ని కావాలరా నీకు? నాకు తెలుసు నువ్వు అలాంటి దానివి కాదని. గొడవ చేయకుండా నాకు కోఆపరేట్ చేయి. పొద్దున నేనే ఎగ్జామ్ సెంటర్లో నిన్ను డ్రాప్ చేస్తాను. చంపేస్తున్నావే. ఫోటోగ్రాఫర్ని పిలవండి. వీళ్లతో పాటు దీన్ని కూడా ఫోటో తీయండి. నువ్వు ఎలా పతివ్రత అవుతావు చూస్తానే. వ్యభిచార నేరారోపణ కింద అరెస్ట్ చేయబడిన జ్యోతి, సూర్యలు తాము చెప్పుకుంటున్నట్టుగా సివిల్స్ పరీక్షలకి హాజరు కావడానికే వచ్చారని నిరూపణ అయింది. కాబట్టి వారిద్దరిని నిర్దోషులని కోర్టు వారు నమ్ముతూ వారిపై దురుద్దేశపూర్వకంగా తన సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటిరెడ్డి వెంకటరెడ్డిని 6 నెలల పాటు విధుల నుండి సస్పెండ్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించడమైంది. మీ నిర్వాకం పేపర్లో వచ్చిన దగ్గర నుంచి ఈ వీధి వీధంతా మా మొహాల మీద ఉమ్మేస్తున్నారు. నేనేం తప్పు చేయలేదు పిన్ని.
జ్యోతి మా ఇంటికి వెళ్దాం పదా. చూడమ్మా, జరిగిందంతా మర్చిపో. అదే తలుచుకుని బాధపడద్దు. నిందలు వేసేవాళ్ళు నోళ్ళు మూయటం చాలా కష్టం. ఈ లోకంలో చెడు చెప్పుకునేంత తొందరగా మంచి చెప్పుకోరమ్మా. నీకు ఎవరు లేరని బాధపడకు. మేమంతా ఉన్నాం కదా, ధైర్యంగా ఉండు. ఇవాళ నుంచి నువ్వు మా ఇంట్లో మనిషివేనమ్మా. అయిన వాళ్ళ నుంచి దూరమై అనాథలా ఉన్న నన్ను సూర్య అమ్మ నాన్న ఆదరించారు. ఆ రోజు నుంచి నేను వాళ్ళ కుటుంబంలో ఓ మనిషిని అయ్యాను. జ్యోతి ఈ అప్లికేషన్ ఫిల్ చేయి. కలెక్టర్ అవడమేమో కానీ కోచింగ్ సెంటర్లో అప్లికేషన్ తెచ్చుకోవడానికి పెద్ద కష్టమైపోయింది. ఇదేంటి ఒక అప్లికేషన్ తెచ్చా? ఒక ఇంటికి ఒక కలెక్టర్ సరిపోరా? సూర్య, జోక్ చేయొద్దు. నేను సీరియస్గా అడుగుతున్నాను. నువ్వు ఎలా అడిగిన నిజం ఒకటే జ్యోతి. అప్లికేషన్ తేవడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ మనలో ఒక్కళ్ళు మాత్రమే ఐఏఎస్ చదవగలం. ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు ఐఏఎస్ చదవడం కష్టం. ఎంతో కష్టపడితే కానీ అప్పు దొరకలేదు. ఆ డబ్బుతో ఇద్దరు చదవడం కష్టం. అందుకే నీకు మాత్రమే అప్లికేషన్ తెచ్చాను. అయితే ఆ డబ్బుతో నువ్వే చదవచ్చు కదా. నేను చదివితే స్వార్థం అవుతుంది. అదే నువ్వు చదివితే నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చినందుకు ఒక అర్థం ఉంటుంది. సో నువ్వు చదవాలి, దానికోసం నేను జాబ్ చేయాలి. కానీ నువ్వు ఐఏఎస్ అవ్వాలని ఎంతో ఆశపడ్డావు కదా. కరెక్టే అనుకో. అయినా నువ్వు చదివితే నేను చదివినట్టేగా. నేను చదివితే సూర్య ఐఏఎస్ అని నా పేరు పక్కన మాత్రమే ఐఏఎస్ ఉంటుంది. అదే నువ్వు చదివితే జ్యోతి సూర్య ఐఏఎస్ అని ఇద్దరి పేర్లు కలిపి ఉంటుంది. అంటే నీతో పాటు నేను ఐఏఎస్సేగా. జ్యోతి, నీ లక్ష్యంతో పాటు నీ జీవితంలో కూడా నీ తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను.